హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, లాస్ట్ టైం వీడియోలో పడిమొలిచిన చిలక మొక్కలు చూపించాను కదా. వాటిని నాటిన తర్వాత అవి ఎంత బాగా పెరిగాయో ఈరోజు వీడియోలో చూపిస్తాను మీకు. ఈ సంవత్సరం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల విపరీతంగా ఎండలు వేసాయి. ఆ ఎండలు వేసిన టైంలో ఈ మొక్కలు బాగా కుంచుకుపోయి వడిలిపోయాయి సాయంత్రానికి. తర్వాత వచ్చిన వర్షాలకి బాగా ఏపుగా పెరిగిపోయినాయి. ఎంతలా అంటే ఇదిగో చూడండి, ఒక్కొక్క కుదురు చాలా వెడల్పుగా వచ్చేసింది. ముందుగా వచ్చిన మొక్కలన్నిటినీ ఒకసారిగా పెట్టాను. తర్వాత చిన్న చిన్న మొక్కలు ఉన్న వాటిని వేరే చోట పెట్టాను. అందుకని ఇవి క్రమక్రమంగా ఒక్కొక్క సైజులో ఉన్నాయన్నమాట. ఇందులో మరి చిన్న చిన్న మొక్కలు మినహాయిస్తే మిగతా మొక్కలన్నీ కూడా చాలా వరకు పూతకు వచ్చేసినాయి. ఇది డార్క్ పింక్, ఇంకోటి వచ్చి లైట్ పింక్, బేబీ పింక్. ఇవి ప్రతి సంవత్సరం వచ్చేవే. ఇందులో డార్క్ పింక్ బాగా ముద్దగా ఉంటుంది, అంటే అచ్చం రోజా పూలాగానే ఉంటుంది. ఒకటి చూపిస్తాను చూడండి. చూసారు కదా, నిజానికి ఇవి దసరా మొదలైనప్పటి నుంచే పూతకు రావడం మొదలైనవి, పువ్వులు పూయడం. కాకపోతే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ఇప్పటికి చాలా వరకు పువ్వులు వచ్చేసినాయి. ఈ పువ్వులు దేవుడి మందిరాల దగ్గర, గుమ్మాల దగ్గర చుట్టూ, ముగ్గు చుట్టూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఎక్కువసేపు కోసిన తర్వాత వడిలిపోకుండా ఉండాలంటే కొంచెం కష్టం. బాగా ఎండ టైంలో వీటిని కొయ్యకూడదు. చెట్టుకు ఉన్నంతసేపు కూడా ఇవి ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. కోసిన తర్వాత 1 గంట 2 గంటలు దాటితే కొంచెం వడిలిపోతాయి. కాబట్టి ఎక్కువ శాతం చెట్టుకే ఉంచడానికి ఇష్టపడతాం. ఈ మొక్కలు కుండీల్లో కానీ లేదా వాకిట్లో కానీ పెంచుకుంటే చాలా అందంగా ఉంటాయి. అలంకారానికి చాలా బాగుంటాయి. ఇక ఈ పువ్వులు ఎప్పటి వరకు లభ్యమవుతాయంటే, అక్టోబర్ నుంచి దాదాపుగా జనవరి, ఫిబ్రవరి వరకు ఇవి పూస్తూనే ఉంటాయి. ఇవి ఎక్కువ శాతం చలికాలంలోనే ఈ పువ్వులు బాగుంటాయి. కొంచెం ఎండలు ఎక్కువయ్యే కొలది కూడా ఈ పువ్వులు కొంచెం వడిలిపోయినట్టుగా సైజు తగ్గిపోయి పోస్తాయి. అంటే ఫిబ్రవరి వచ్చేసరికి సైజు చాలా వరకు తగ్గిపోతాయి. విత్తనాలు సేకరించాలి అనుకునేవాళ్ళు ఈ టైంలోనే ఒక చెట్టుని ఎండబెట్టేసుకుని పువ్వులు కొయ్యకుండా వాటి నుంచి గింజలు సేకరించుకుని దాచుకోవడమే. మేము ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో వచ్చే పువ్వులు నుంచి వచ్చే కాయల్ని తీసుకుని, అంటే చెట్లు ఇన్ని పెట్టినప్పుడు మొత్తం కొయ్యలేం కదా, కొన్ని కాయలు అయిపోతాయి. వాటిని సేకరించుకుని స్టోర్ చేసుకుంటాం. అలాగే ఈ మొక్కలకి వాటర్ కూడా ప్రతిరోజు ఇవ్వాలి. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం 2 సార్లు ఇవ్వాలి, లేదంటే మొక్కలు ఊరికే వాడిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి మా చిలక ముక్కు పూల తోట ఎలా ఉందో. తక్కువ టైంలో చెట్టు నిండా పువ్వులు విరబోస్తాయి కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వాళ్ళు ఇలాంటి మొక్కలను కూడా పెరట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.